ఇది సమయం ఓ మీరు మన్నా సమయం ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా వాగ్దాన సమయం ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? నమ్మకమైన దేవుడు మనలను బాగుగా ఉంచుతూ క్షేమాన్ని భద్రతను అనుగ్రహిస్తూ ఉన్నారు. పిల్లల రండి, ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము. అనేక మందికి షేర్ చేయండి, మీరు ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. దేవుని పనిలో పాలుభాగస్తులు అవ్వండి. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 37వ వచనం ఈ రీతిగా ఉంది. నా పాదములకు చోటు విశాలపరచుదువు. 2 Samuel 22:37. You provide a broad path for my feet. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇది దావీదు భక్తుడు తన యొక్క పాటల్లో రాస్తున్న మాట అండి. ఏ రీతిగా దేవుడు తనకు అద్భుతమైన కృప చూపించాడో, ఏ రీతిగా విజయాన్ని అనుగ్రహింపచేశాడో, తన పాదములకు చోటు విశాలపరిచి తను స్థిరపరిచాడో చక్కగా పాడుతూ ఉన్నాడు ఈ కీర్తన అంతా కూడా. 18వ కీర్తనలో మనం చూస్తే 33వ వచనంలో మరి ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడని. 36వ వచనంలో నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీలమండలు బెనకలేదు అని చెప్పి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నాడని. దేవునికి స్తోత్రం. పిల్లరా, నువ్వు గనుక దేవుని ఆశ్రయించి ఉంటే, దేవునికి తోడుగా ఉంటే, ఆయన కృపలను వర్ధిల్లుతూ ఉంటే, మన పాదములను ఆయన విశాల స్థలముల మీద నిలవబెట్టే దేవుడండి. దేవునికి స్తోత్రం. పిల్లలు, ప్రతికూల పరిస్థితులను సహితము ప్రభు మనకి అనుకూలపరుస్తాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మనల్ని ఎక్కిస్తాడండి. మన కాళ్లను స్థిరపరుస్తాడు అని చెప్పి తెలియచేస్తున్నాం. ఉన్నత స్థలముల మీద మనల్ని కూర్చోబెడతాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తున్నాను. దావీదుకు చేసిన మహాదేవుడు నా జీవితాల్లో కూడా అద్భుతములు చేయగలడు. ప్రియులారా, మనము దావీదు ఎలాగైతే దేవునికి హృదయానుసారుడైన మనుష్యుడుగా జీవించాడో, అలాగే మనం ప్రభు పక్షంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడండి అనేకమైన మేలులతో మనల్ని నింపి ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. మన పాదములకు చోటును విశాలపరిచి అనగా విశాల స్థలంలో మనల్ని నిలబెట్టి ఆశీర్వదిస్తానని వాగ్దానము మీరు స్వీకరించండి. మన యొక్క దేవుడు మన పక్షంగా గొప్ప కార్యం చేసి నడిపిస్తాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇది నేను బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనము. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి వాగ్దానం కదా, స్వీకరించి ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నమ్మదగిన దేవుడానికి స్తోత్రం. నూతన వచనంలోని కడుగు పెట్టిన బిడ్డలను ఆశీర్వదించండి నాయన. బిడ్డలకు అనుగ్రహించిన వాగ్దానం స్థిరపరచమని వేడుకుంటున్నాను. ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపండి ప్రభువా. అవును తండ్రి, మా పాదములకు చోటును విశాలపరిచే దేవుడవు నీవు ప్రభువానికి స్తోత్రం నాయన. నాయనాను ఆశీర్వదించకపోతే మేము ఆశీర్వదించబడలేము తండ్రి. నీకు స్తోత్రం నాయన. నీ దివ్యమైన సన్నిధి మా బిడ్డలతో ఉంచండి ప్రభు. దావీదుకు చూపిన కృపను నాయన మా పట్ల కూడా చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం. నీ వాక్యానుసారంగా నడుచుకుంటూ నీ హృదయానుసారంగా జీవించే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ప్రభా. ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి కాపుదల భద్రత మాతో ఉంచి నడిపించి మహిమ పొందుకోమని మీరు పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావం చేత మమ్మల్ని నింపండి. ఎవరైనా బలహీనలను ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఏ బాధలో ఉన్న కష్టంలోనూ విడిపించండి, రక్షించండి. ప్రపంచ దేశాలు నెమ్మది, శాంతి, సమాధానాలు దయచేయండి ప్రభా. భూకంపాలు మాన్పండి తండ్రి. నీకు వందనాలు నాయన. సరైన సుస్థిరమైన వాతావరణ పరిస్థితులు అనుగ్రహించండి. ప్రజలకు నెమ్మది దయచేయండి. ఏసే రక్షకుడు నీరుడానికి సహాయం చేయండి. ప్రతి మోకాల్ని నామలో వంగడానికి, ప్రతి నాలుకని స్తుతించడానికి, క్రైస్తవులపై జరుగుతున్న అల్లర్లను ఆపండి. నీ మహిమగల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసు నామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. Have a wonderful day. God bless you all.